శ్రీకాళహస్తిని పంచభూత ప్రళయాల నుండి కాపాడుతున్నది 5 కాలభైరవ గుడులు, 5 వినాయక స్వామి గుడులు, 5 నందీశ్వరులు అని మీలో ఎంతమందికి తెలుసు? ఇదిగో స్వర్ణముఖి నది. ఈ నదిలో మునిగి దోషుడితో ఇసుక తీస్తే కష్టానికి తగిన నాణ్యాలు దొరుకుతాయా? ఒకప్పుడు ఏం జరిగేది ఈ నదిలో? రోడ్డుకు మధ్యలోనే గణపతి. కాళహస్తి రూపురేఖలను కాపాడుతున్నది ఈ గణపతి. జల ప్రళయాలకు ఈ గణపతికి సంబంధం ఏంటి? నాపై మీకు ఎంత అభిమానం ఉందో నాకు తెలియదు, అలాగే నాపై మీకు ఎంత నమ్మకం ఉందో కూడా నాకు తెలియదు. కానీ ఇప్పుడు చండీ హోమంకు సంబంధించిన ఒక వీడియో వస్తుంది. మోసం చేస్తాడోమో అనే అనుమానాలు అయితే పెట్టుకోకండి. ఏదో జన్మలో చేసుకున్న పాపాలకే ఇప్పుడు ఆ కర్మ అనుభవిస్తున్నాం. మానవునిగా పుట్టి ఇంకా పాపాలు చేసుకుని ఇంకా ఎన్నో జన్మలు కర్మను అనుభవించే సాహసం చేయలేను. ఓం నమః శివాయ. ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ముందుగా మీకు చెప్పబోయే విషయం ఏంటంటే, నెక్స్ట్ మనం జరిపించబోయే చండీ హోమం డేట్ అయితే మారదండి. దుర్గాష్టమి రోజు అక్టోబర్ 10వ తేదీని కంపల్సరీ ఉంటుంది. ఓకేనా? అలాగే మరో విషయం ఏంటంటే, ఎవరైతే ముందుగా పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకుంటారో సంకల్పంలో వాళ్ళ పేర్లు గోత్రనామాలు ముందు వస్తాయండి. మనం దేవీ నవరాత్రులలో ఒక రోజున అంటే అక్టోబర్ 10వ తేదీన మనం చండీ హోమం జరిపిస్తున్నాం. అది కూడా భైరవకొండ క్షేత్ర ఆవరణంలో అండి. భైరవకొండ దట్టమైన అడవుల మధ్య అయితే ఈ క్షేత్రం ఉంటుంది. ఆ క్షేత్రం ఆవరణంలో మనం చండీ హోమం అయితే జరిపిస్తున్నాం. ఇక్కడే మనం ఎందుకు జరిపించాలని నిర్ణయం తీసుకున్నామంటే, ఇక్కడ త్రిముఖ దుర్గామాత అమ్మవారు అయితే ఉంటారండి. త్రిముఖ దుర్గాదేవి అమ్మవారు ఉంటారు. చాలా పవర్ఫుల్ అండి. అంతేకాదండి, ఇక్కడ పౌర్ణమి రోజున అద్భుతం జరుగుతుంది. ఇక్కడ నీటిలో చంద్రుడి కిరణాలు పడి అమ్మవారికి ఆ కిరణాలు అయితే పడతాయండి అమ్మవారి పైన. ఇలా ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. అమ్మవారికి ఎదురుగానే కాలభైరవ స్వామి అయితే ఉంటారండి. అంతేకాదు, మనం మహాలింగార్చన మొట్టమొదటి పూజ మొదలుపెట్టినప్పుడు ఇక్కడే మనం చేయించింది. ఆ పూజలో, ఆ మహాలింగార్చన పూజలో ఎవరైతే పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా మంచి జరిగిందండి. చాలామంది కాల్ చేసి వాళ్ళకు జరిగినటువంటి మంచిని చెప్పుకున్నారు. అందుకే మళ్ళీ సంవత్సరం అయింది కాబట్టి ఇక్కడైతే మనం జరిపించాలని నిర్ణయం తీసుకున్నాం. దయచేసి అర్థం చేసుకోండి. ఎవరికైనా మంచి జరగాలనే కదా కోరుకుంటారు. నేను కూడా అదే అండి, నలుగురికి మంచి జరగాలని ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇకపోతే మనం కేవలం 991 రూపాయలతోనే మహాచండీ హోమం అయితే జరిపిస్తున్నామండి. మీరు వెంటనే మీ పేర్లు గోత్రనామాలు ఇక్కడ కనబడుతున్నటువంటి ఈ నెంబర్కు కాల్ చేసి లేదా వాట్సాప్లో పంపచ్చండి. మీరు పంపాల్సినటువంటి ఫోన్ నెంబర్ 7981961643 7981961643. తక్కువ సమయం ఉందండి. దుర్గాష్టమి రోజే ఉంటుంది చండీ హోమం. దుర్గాష్టమి రోజే ఉంటుంది. ఎవరు మిస్ అవ్వకండి. నాకు తెలిసి ఇక్కడ మీరు చండీ హోమం జరిపించుకున్న తర్వాత నిజంగా మార్పు వస్తుంది అని అయితే నేనైతే భావిస్తున్నానండి. ప్రతి ఒక్కరి జీవితంలోనూ, మీ జీవితంలోనే కాదు నా జీవితంలో కూడా మార్పు వస్తుందనే నమ్మకంతోనే ఈ నిర్ణయం అయితే తీసుకున్నాను. దయచేసి అర్థం చేసుకోండి. అలాగే ఎవరైతే పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకుంటారో వాళ్ళకు అమ్మవారి రక్ష, అలాగే అమ్మవారికి పూజలో ఉంచినటువంటి కుంకుమ పంపుతానండి ప్రసాదంగా. ఇక ఈ చండీ హోమము జరిపించుకోవడం వల్ల మీకు కలిగే లాభాలేంటి, ప్రయోజనాలు ఏంటి అంటారు కదా. ఈ చండీ హోమం జరిపించడం వలన శత్రు సమస్యలు అయితే తగ్గిపోతాయండి. శత్రు సమస్యలు పోతాయి అసలు పూర్తిగా. కోర్టు కేసులు, అప్పుల బాధలు తీరిపోతాయి. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వీలైనంత తొందరగా కోలుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇక చెడు కళ్ళు, అడ్డంకులు, ఇలాంటి ప్రతికూల శక్తులు, చెడు పనుల నుండి విముక్తి చేస్తుంది ఈ చండీ హోమం అండి. ముఖ్యంగా మనం నరదిష్టి నుంచి బయటపడచ్చండి. నరదిష్టి ఏదైనా ఉంటే కనుక వెంటనే మనకు పోతుంది నరదిష్టి. ఆ అమ్మవారు తలుచుకుంటే ఎంతసేపు అండి నరదిష్టిని తీసేయడానికి. ఇక సమయం లేదండి, వీలైనంత తొందరగా అయితే మీరు పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకోండి. అది కూడా కొద్ది మందితో జరిపిద్దాం అనుకున్నా ఆ కొద్ది మందిలో మీరు ఉండేలా చూడండి. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. హాయ్ వ్యూవర్స్, నేను మీ ప్రవీణ్. మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. ప్రస్తుతం అయితే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకప్పటి చిత్తూరు జిల్లా, ప్రస్తుత బాలాజీ జిల్లాలో ఉన్నటువంటి శ్రీకాళహస్తి క్షేత్రంలో అయితే ఉన్నానండి. బాలాజీ జిల్లా అంటే తిరుపతి జిల్లా అండి. తిరుపతి జిల్లా. ఇక్కడ మనము స్వర్ణముఖి నది దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ మీకు కనబడుతుంది కదా, ఇది ఎంత తీయండి స్వామి, ఇది
స్వర్ణముఖి నది అండి. ఈ స్వర్ణముఖి నదికి ఒక అద్భుతమైనటువంటి చరిత్ర ఉంది. అలాగే ఇక్కడ జల వినాయక స్వామి దేవాలయం అయితే ఉంది. మనం శ్రీకాళహస్తి వస్తే డైరెక్ట్ వెళ్ళి స్వామివారిని దర్శించుకొని వెళ్ళిపోతూ ఉంటాం. కానీ మీరు దర్శించుకోవాల్సిన చాలా ప్రదేశాలు ఉన్నాయి, చాలా దేవాలయాలు ఉన్నాయి. అవి ఏంటి అనేది మీకు తెలియజేయడం కోసమే ఈ వీడియో చిన్నగానే ఉంటుంది. కానీ అలాగే దేవాలయం కూడా చిన్నగానే ఉంటుంది, కానీ చరిత్ర మాత్రం స్థల పురాణం అద్భుతంగా ఉంటుంది. ఇకపోతే ఇక్కడ ఉన్నటువంటి జల వినాయక స్వామి దేవాలయంకు ఈ స్వర్ణముఖి నదికి ఉన్నటువంటి సంబంధం ఏంటి అన్నది మనం తెలుసుకుందాం. ఒకప్పుడు ఈ దేవాలయంలో పనిచేసే వాళ్ళకు, రాజుల కాలంలో పనిచేసే వాళ్ళకు జీతాలు ఇలాంటివి ఏమి ఉండేవి కదండి. అక్కడ వాళ్ళు ఎంత పని చేసి ఈ స్వర్ణముఖి నదిలోకి వచ్చి మునిగి నదిలో ఇసుక ఉంటుంది కదా, ఈ ఇసుక ఇట్లా బయటికి తీస్తే వాళ్ళు కష్టపడినంత వజ్రాలు దొరికేయంట. అప్పటి ప్రజలకు నాణ్యాలు వజ్రాలు కాదు, నాణ్యాలు దొరికేవి. వాళ్ళు ఎంత కష్టపడితే ఇక్కడికి వచ్చి ఇసుక తీస్తే అన్ని నాణ్యాలు దొరికేటంట. అది ఇక్కడ ఉన్నటువంటి శ్రీకాళహస్తీశ్వర స్వామి యొక్క మహిమ అని చెప్తారండి. ఇకపోతే ఇక్కడ మరో ప్రత్యేకత ఏంటి అన్న విషయానికి వస్తే, ఈ నదిలో ఇప్పుడంటే వర్షాలు లేవు కాబట్టి నీళ్ళు లేవు, కానీ ఈ నదిలోకి నీరు బాగా వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, ఈ నదిలో ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ నదిలో నీరు ఎక్కువగా ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి జల వినాయక స్వామి దేవస్థానంలోకి నీరు వస్తుంది. అంటే గర్భాలయం సగం వరకు నీరైతే నిండిపోతుందండి. గర్భాలయంలో వినాయకుల వారు కూడా సగం వరకు నిండిపోతారు. పూర్తిగా నిండిపోతారా? సగం వరకు నిండిపోతారు, అంటే నీటితో నిండిపోతారండి. అలా ఎందుకు జరుగుతుందో ఇప్పటి వరకు ఎవ్వరికి తెలియదు. మరో విషయం ఏంటి అంటే, ఆ గర్భాలయంలో ఎక్కడైనా చిన్న చిన్న రంధ్రాలు ఉన్నాయోమో అని కూడా చూశారు ఈ నది నీరు ఆడికి రావడానికి. కానీ ఏంటమ్మా, కానీ ఆ గర్భాలయంలో ఎలాంటి చిన్న చిన్న రంధ్రాలు కూడా లేవంట. కేవలం ఇందులోకి నీరు రాగానే గర్భాలయంలో నీరు ఉబ్బికి బయటికి వస్తుంది. సగం వరకు వినాయకుల వారు మునిగిపోతారు. సో మనం క్లియర్గా చూద్దాము ఇక్కడ ఎలా ఉంది ఏంటి. ఈ స్వర్ణముఖి నదిని చూద్దాము. అలాగే రండి, బసవన్న వచ్చిండు, అదే పనికి వచ్చిండు. చూడు నిల్చున్నాడు, ఫోటోకు పోజ్ ఇస్తున్నారు. అయితే ఈ నదిని చూద్దాము, అలాగే ఇక్కడ దేవాలయం కూడా చూద్దాం. మనం క్లియర్గా తెలుసుకుందామండి. ఈ స్వర్ణముఖి నదికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, అది ప్రస్తుతానికైతే నీరు లేదు. చూడండి, మీరు చూడొచ్చు ఈ స్వర్ణముఖి నది. చూడండి మొత్తం కూడా ఇక్కడ మనకు గోపురం కనపడుతుంది. చూడండి అక్కడ, అది వచ్చేసి శ్రీకృష్ణదేవరాయల వారు నిర్మించినటువంటి గోపురం అండి ఒకప్పుడు. ఆ తర్వాత మధ్యలో ఒకసారి పడిపోయింది కదా, ఆ తర్వాత మరో వాళ్ళు అయితే అది నిర్మించారంట. ఆ గోపురంకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, శ్రీకృష్ణదేవరాయల వారు ఆ గోపురాన్ని ఎందుకు నిర్మించారు, అక్కడ దేవాలయం మొత్తం ఇక్కడ ఉంది కదా అని చాలామందికి డౌట్ వస్తుంది కదా. అయితే శివరాత్రికి 10 రోజులు ఉత్సవాలు అయితే జరుగుతాయండి. అప్పుడు స్వామివారు అమ్మవారు ఆ గోపురంలో నుంచే లోపలికి అయితే వెళ్తారండి. ఆ గోపురంలో నుంచి వెళ్తారు లోపలికి. సో అందుకు ఆ గోపురం నిర్మించారని చెప్తారండి. శ్రీకృష్ణదేవరాయల వారు నిర్మించినటువంటి గోపురం. కానీ ప్రస్తుతానికి వేరే ఒక కంపెనీ వాళ్ళు నిర్మించారు. ఎందుకంటే శ్రీకృష్ణదేవరాయల వారు నిర్మించినటువంటి గోపురం అయితే కింద పడిపోయింది. ఆయన నిర్మింపజేసినటువంటి గోపురం 500 ఏళ్ళు చెక్కు చెదరకుండా ఉన్నదండి. ఓకే, మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి జల వినాయక స్వామి దేవస్థానం దగ్గరికి వెళ్ళి అక్కడ ఎలా ఉంది ఏంటి అని మనం చూద్దాం రండి. మనం ఇప్పుడైతే అక్కడికైతే వెళ్తాం. జల వినాయక స్వామి దేవస్థానం దగ్గరికి వెళ్ళి అక్కడ మనం చూద్దాం రండి. మనలో చాలామందికి తెలియని ఒక కొత్త విషయం అయితే నేను ఈరోజు చెప్తానండి. ఎందుకంటే నేను కూడా కొత్తగానే తెలుసుకున్నాను. ఏంటంటే ఈ శ్రీకాళహస్తి క్షేత్రాన్ని కావచ్చు, ఈ శ్రీకాళహస్తిని కావచ్చు, కాపాడుతున్నది 5 దేవాలయాలు అని చెప్తానండి. 5 దిక్కులు ఉన్నటువంటి దేవాలయాలు. అవి ఏంటో తెలుసుకోవడానికి ముందు ఈ దేవాలయం గురించి మనం చూద్దాం. మెయిన్ దేవాలయం మనకు మెయిన్ రోడ్లోనే ఉంటుంది. శ్రీకాళహస్తి ఆలయం ఉంది కదా, ఇదో రైట్ సైడ్ ఒక గోడ ఉంది చూడండి, పెద్ద గోడ. ఆ గోడకు అవతల వైపు శ్రీకాళహస్తి క్షేత్రం అయితే ఉంటుందండి, మెయిన్ దేవాలయం. ఇక్కడ సర్కిల్లోనే ఆ మెయిన్ రోడ్లోనే అయితే ఈ దేవాలయం అయితే ఉంటుంది. స్వామి పేరు వచ్చేసి జల వినాయక స్వామి. ఇక్కడ మీకు ఇందాక చూపించినటువంటి ఆ స్వర్ణముఖి నదికి నీరు వచ్చాయి అంటే వెంటనే ఇక్కడ ఉన్నటువంటి స్వామివారి
గర్భాలయంలోకి కూడా నీరు వస్తాయండి. మరో విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి వినాయకుల వారు ఈ శ్రీకాళహస్తి క్షేత్రాన్ని, శ్రీకాళహస్తిని కాపాడుతూ ఉన్నారండి. ఎందుకు అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ జల వినాయక స్వామి నీటిని అదుపు చేస్తున్నారు అని చెప్తారు. అంటే ఇక్కడ ప్రళయాలు రాకుండా నదీ నీటిని అదుపు చేస్తున్నారు అని చెప్తారు. ఎప్పుడైనా మరీ ఎక్కువ ఉద్రిక్తత ఏర్పడితే, నీటి ఉద్రిక్తత ఏర్పడితే ఈ నదిలో ఇక్కడ ఉన్నటువంటి స్వామి వారే ఇక్కడి ప్రజలను, ఇక్కడి ప్రాంతాన్ని సురక్షితంగా కాపాడతారు అని చెప్తారండి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలైతే ఉన్నాయండి. ఇంకా ఈ దేవాలయం గురించే కాదండి, మరికొన్ని దేవాలయాల గురించి నేను చెప్తాను. ఏంటంటే కొంతమంది చెప్పేదాని ప్రకారం శ్రీకాళహస్తిని మొత్తం 9 నందీశ్వరులు, 9 వినాయకులు కాపాడుతున్నారు, గుళ్ళు కాపాడుతున్నాయి, 9 కాలభైరవ గుళ్ళు కాపాడుతున్నాయి అని చెప్తారు. మరికొంతమంది పంచభూత లింగాలు అంటారు కదా, అలాగే పంచభూతాలకు ఆధీనంలో ఉంచుకొని ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు కాపాడుతున్నారని కొంతమంది, అంటే 5 మంది వినాయకులు, అట్లా 5 గుళ్ళు. ఈ శ్రీకాళహస్తి క్షేత్రం చుట్టూ కూడా 5 వినాయక స్వామి గుడులు ఉన్నాయని చెప్తారు. ఓకేనా? అయితే అందులో భాగంగా జల వినాయక స్వామి ఇక్కడ ఉంటే, లోపల గర్భాలయం దగ్గర స్వామివారు వినాయక స్వామి ఉంటారండి. ఎలా ఉంటారంటే పాతాళ వినాయకుడిగా ఉంటారు. అంటే భూమి నుంచి వచ్చే ఏవైతే ఉంటాయో భూకంపాలు, వాటి నుంచి ఈ క్షేత్రాన్ని అలాగే ఈ ప్రాంతాన్ని కాపాడుతూ ఉంటారో ఆ స్వామి అని చెప్తారండి. ఓకేనా? వినాయక స్వామి ఏది? పాతాళ వినాయక స్వామి. అలాగే ఇక్కడున్నటువంటి ఈ స్వామివారు వచ్చేసి జలం నుంచి, ఇక్కడ ప్రవహిస్తున్నటువంటి నది నుంచి కాపాడతారు ఈ క్షేత్రాన్ని, ఈ పరిసర ప్రాంతాన్ని. పక్కనే ఉన్నటువంటి స్వర్ణముఖి నది పొంగి పొర్లేటప్పుడు ఈ స్వామి అడ్డుగా నిల్చొని ఈ ప్రాంతాన్ని కాపాడతారని చెప్తారండి. ఎందుకంటే ఇక్కడ గర్భాలయంలోకి నీరు వస్తుంది, అందుకే స్వామివారికి జల వినాయక స్వామి అనేది పేరు. శ్రీకాళహస్తి గుళ్ళో అయితే పాతాళ వినాయక స్వామి అయితే ఉంటారండి. మీరు ఎప్పుడైనా ఈ దేవాలయాన్ని, ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆలయాన్ని చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి. శ్రీకాళహస్తి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని వాయులింగంను దర్శించుకొని రావడం కాదు, మెయిన్ రోడ్లోనే సర్కిల్లోనే జల వినాయక స్వామి అయితే ఉంటారు. కంపల్సరీ దర్శించండి మీరు ఈ క్షేత్రాలను. అలాగే ఇక్కడ స్వామివారు వచ్చేసి భూమి లోపలికి ఉన్నట్లుగా ఉంటారు చూడండి, భూమి లోపలిగా ఉన్నట్టు ఉంటారు. ఇదంతా కూడా మెయిన్ రోడ్ అండి. మనము ఈ ఇక్కడిక్కడే మనం తిరుగుతూ ఉంటాం, ఇక్కడ ఉన్నటువంటి వినాయకుల వారిని మాత్రం మనం దర్శించుకోము. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సరే ఏమనుకుంటారంటే, అయ్యో నేను శ్రీకాళహస్తి వెళ్ళి దేవాలయాన్ని చూడలేకపోయాని అనుకుంటారు కదా. మీకోసమే అండి ఈ వీడియో, మీకోసమే. నెక్స్ట్ టైం మీరు వెళ్ళినప్పుడు కంపల్సరీ మీకు దర్శన భాగ్యం కలిగించాలని ఈ వీడియోని మీ వరకు అందించారు ఆ వినాయక స్వామి వారు. ఓకేనా? తప్పకుండా దర్శించాల్సినటువంటి దేవాలయం అండి జల వినాయక స్వామి దేవస్థానము. నదిలోకి పక్కన ఉన్నటువంటి ప్రవహిస్తున్నటువంటి నది ప్రవహిస్తుంటుంది కదా, అందులోకి నీరు వచ్చాయంటే స్వామివారికి ఇక్కడ గర్భాలయంలోకి నీరు వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికి తెలియదు. ఇక ఇంత మంచి సమాచారం నేను మీకు అందించాను కదా, ఖచ్చితంగా ఈ వీడియోకి మీరు లైక్ కొట్టండి. అలాగే ఈ వీడియోని మీ వాట్సాప్ స్టేటస్గా కూడా పెట్టుకోండి. ఈ వీడియో కింద జల వినాయక స్వామి కాపాడండి అని కామెంట్ పెట్టండి. ఓకేనా? ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ని. అలాగే మరో విషయం ఏంటంటే చండీ హోమం అండి. దుర్గాష్టమి రోజునే చండీ హోమం జరపబడుతుంది. ఒకసారి ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ఏమో మీ జీవితాన్ని మార్చగలదోమో ఈ ఒక్క హోమం. ఒక్కసారి ఆలోచించండి. నా మీద నమ్మకంతో ఒక అడుగు ముందుకేయండి, అంతా మంచి జరుగుతుంది. ఆ అమ్మవారి మీద భారం వేయండి. ఓకేనా? ఇప్పుడు మరొక కామెంట్ పెట్టండి, చండీ హోమం అని కామెంట్ పెట్టండి.